హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూబీ మెమరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే మా ఊర్లో సీతారాముల కళ్యాణము అలాగే నరసింహస్వామి తిరునాళ్ళు జరుగుతుందన్నమాట. శ్రీరామనవమి తర్వాత 1 వీక్ తర్వాత అది ఎలా చేశారు అనేసి ఇక్కడ వీడియోస్ అన్నీ యాడ్ చేశాను. చాలా బాగుంటాయి హరికథలు, ప్రోగ్రామ్స్ అన్నీ. మీరైతే ఇక్కడ చూసేయండి, చూసి ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, విన్నారు కదా, కేరళ డ్రమ్స్ మ్యూజిక్ సిస్టము. దాంతో స్టార్ట్ అవుతాయి అన్నమాట ప్రోగ్రామ్స్. ఫస్ట్ ఈవినింగ్ 6:37కి అలా స్టార్ట్ అయితే ఒక 1 అవర్ 45 మినిట్స్ ఆ డ్రమ్స్ మ్యూజిక్ కొడతారనమాట. అది అయిపోయిన తర్వాత ఇలాగ దివిటీలు మంగళ వాయిద్యాలతో ఊరి మీద వస్తారనమాట. ఊరు అన్ని వీధులు కొట్టుకుంటా డ్రమ్స్ అంతా మ్యూజిక్ ప్లే చేసుకుంటా వచ్చి సీతారాముల కళ్యాణోత్సవం స్టార్ట్ అవుతుంది, అందరూ రండి అన్నట్టుగా అదొక ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగ వచ్చి ఈ సంవత్సరం ఎవరైతే స్వామివారి కళ్యాణం జరిపిస్తుంటారో వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ మంగళ వాయిద్యాలతో స్వామివారికి కావాల్సినవన్నీ తాంబూలాల్లో పెట్టుకొని పండ్లు, పూలు, టెంకాయలు అనమాట, తర్వాత వస్త్రాలు అవన్నీ తీసుకొని స్వామి దగ్గరికి అందరూ ప్లేట్స్ ఎత్తుకొని ఆ మంగళ వాయిద్యాలు వాయించుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఊరు ముందర వరకు సావిడి అంటారు, ఊరు ముందరిని, ఆ సావిడి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారి కళ్యాణం జరిపిస్తారనమాట. వాళ్ళిద్దరూ కూర్చొని ఎవరైతే జరిపిస్తారో కూర్చొని స్వామివారి కళ్యాణం జరిపిస్తారనమాట. ఆ స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత ఇలాగా టపాసులు పెడతారనమాట. ఫుల్గా పెద్ద పెద్ద టపాసులు పెడతారు, ఫుల్ సౌండ్ అదరుతూ ఉంటుందన్నమాట. ఆ సౌండ్స్కి ఫుల్ టపాసులు అంతా వేల్చేసి ఆ టపాసులు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రసాదం ఇస్తారు. ప్రసాదం అయిపోయిన తర్వాత ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత హరికథలు స్టార్ట్ చేస్తారనమాట. అర్లీ మార్నింగ్ 3 వరకు ఆ హరికథ నడుస్తూ ఉంటుంది. ఈసారి అయితే నేను కూడా హరికథ విన్నాను అనమాట. బాగా ఇంట్రెస్టింగ్గా ఉండిందని అక్కడే కూర్చొని అర్లీ మార్నింగ్ 3 వరకు మా వాడు మా మామ చూసుకుంటారు. దానివల్ల నేను కూడా కూర్చొని యాడ్ చేస్తాను వీడియో. విన్నారు కదా, హరికథ కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండింది. మధ్య మధ్యలో సినిమా సాంగ్స్ వాళ్ళు జోకులు వేసుకుంటా అలాగా చెప్తా ఉండిందనమాట. సో అర్లీ మార్నింగ్ 2:45 అలా అయింది. నేను అంతవరకు అక్కడే కూర్చొని విన్నాను అనమాట. ఫస్ట్ టైము హరికథ వినడం నేనైతే. ఇంట్రెస్టింగ్గా ఉండిందని అక్కడే కూర్చొని విన్నాను. తర్వాత హరికథ అయిపోయినాక ఇలా స్వామివారు వచ్చి వస్తారనమాట. తెల్లవారుజామున వచ్చినప్పుడు ప్రతి ఇంటి దగ్గర ఒక జగ్గుతో వాటర్ పోసి అక్కడ చూడండి, అక్కడ దాంట్లో ఒక కాయిన్ వేసి ఆయిల్ పోసి దీపం వెలుగుతుంటుంది కదా, దాంట్లో ఒక కాయిన్ వేసి ఆయిల్ పోస్తారనమాట. పోసిన తర్వాత స్వామి వచ్చినప్పుడు ఇంటి దగ్గర టెంకాయలు ఇచ్చి టెంకాయ కొట్టించుకుంటారనమాట. ఇలాగ చేస్తారనమాట. ఇది ఫస్ట్ డే అనమాట. ఇట్లా చేసిన తర్వాత ఆ టెంకాయ ఇచ్చి కొట్టుకొని ఆ ట్రాక్టర్ చుట్టూ ఒక రౌండ్ తిరగాలన్నమాట. టెంకాయ కొట్టేసిన తర్వాత కర్పూరం వెలిగిస్తారు కదా, కర్పూరం వెలిగినప్పుడు ఆ ట్రాక్టర్ చుట్టూ ఒక రౌండ్ తిరిగేసి మనము ఇంట్లోకి రావాలన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ 3వ రోజు వచ్చి వసంతోత్సవం అనేసి ఉంటుంది. హోలీ లాగా చేస్తారనమాట. కలర్స్ అంతా పూసుకుంటారు. పెళ్ళిగాయన అమ్మాయిలు కూడా అబ్బాయిలు వరుస అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా పూస్తారు. ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. అబ్బాయిలు అయితే యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. 3rd డే. సెకండ్ డే వచ్చి నరసింహస్వామి తిరునాళ్ళు జరుగుతుంది. నరసింహస్వామి వారు వచ్చి కొంచెం గుడి దూరంగా ఉంటుంది. అక్కడ నుంచి స్వామివారిని ఉత్సవము విగ్రహం ఉంటుంది కదా, ఇక్కడ ఫుల్ డ్రమ్ కేరళ మ్యూజిక్, తర్వాత మామూలు మంగళ వాయిద్యాలు, డాన్స్లు వేసుకుంటా స్వామివారిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ రాముల స్వామి కళ్యాణం జరిగింది కదా అక్కడ పెడతారనమాట. స్వామివారిని పెట్టి
అందరూ ఇంకా టెంకాయలు కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటారు. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ థర్డ్ డే ఏమవుతుందంటే ఇంకా మరుసటి రోజు ఇట్లా స్వామివారు చూడండి, ఇక్కడ నరసింహస్వామి ఎంత బాగా అలంకరించారో చూడండి. మా వాడైతే ట్రాక్టర్లో ఎక్కాడు, ఎక్కి నిల్చుకున్నాడు, కాసేపు ఉన్నాడు, మళ్ళీ నిద్రపోయేసాడు అనమాట. ఫుల్గా ఎండకి ఎగిరి ఎగిరి డేలో నిద్రపోకుండా అలసిపోయి నిద్రపోయాడు. తర్వాత ఆర్కెస్ట్రా స్టార్ట్ చేస్తారనమాట. ఈ ఆర్కెస్ట్రాలో బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు అందరూ, డ్యాన్స్లు వేసేవాళ్ళు వేసుకుంటా ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ వచ్చి పల్సర్ బైక్ సాంగ్ అనుకుంటా డ్యాన్స్ వేస్తున్నారు. ఫుల్గా బాగా ఎంజాయ్ చేశారు. పెద్దోళ్ళు పిల్లలు అందరూ కూర్చున్నారనమాట చైర్లు వేసుకొని. బాగుంది. కాకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ ఏమంటే ఆ రోజు పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. ఓన్లీ 12 వరకే పర్మిషన్ ఇచ్చారు. దానివల్ల 10:30కి ఏమో స్టార్ట్ అయినట్టుంది. 10:30 నుంచి 10కో 10:30కో స్టార్ట్ అయింది. 2 అవర్స్ అంతే. 12 వరకే ఉనింది. 12 తర్వాత ఆర్కెస్ట్రా వాళ్ళు అయితే దిగేశారు. ఇంక మామూలుగా ఊరికే సాంగ్స్ పెట్టుకొని చిన్నపిల్లలంట పెద్దోళ్ళంట అలాగా డాన్స్లు వేసుకుంటాం ఒక 1 అవర్ ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళు మాత్రం దిగేశారు ఆర్కెస్ట్రా వాళ్ళు. చాలా బాగుంటుంది. ఈ తిరునాళ్ళు వచ్చి పిల్లల కోసం అనేసి ఫ్రైడే సాటర్డే సండే కానీ లేదా సాటర్డే సండే మండే వచ్చేలాగా పెట్టుకుంటారు. ఎందుకంటే పిల్లలందరూ వస్తారు బాగా ఎంజాయ్ చేస్తారనేసి. ఎప్పుడు వీక్ డేస్లో పెట్టుకోరనమాట. వీకెండ్లోనే చూసుకొని శ్రీరామనవమి అయిపోయినాక 5 డేస్కో లేదా 7 డేస్కి అలా వీకెండ్స్లోనే పెట్టుకుంటారనమాట పిల్లలని రావాలనేసి. చాలా బాగా చేస్తారు. చూడండి ఇక్కడైతే మా ఊర్లో ప్రెసిడెంట్ గారిని అయితే డ్యాన్స్ వేయమని పిలిపించారనమాట స్టేజ్ మీదకి. సో మా బావగారు అవుతారనమాట. అలవాట్లేదు కదా స్టెప్స్ వేసేది. చూడండి వాళ్ళైతే వదలలేదనమాట. లేదు కంపల్సరీ స్టెప్స్ వేయాల్సిందే అని పట్టుకున్నారు. ఆయన అయితే బావగారు అయితే దిగేస్తున్నారు. అయితే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. లేదు వేయాలా అనేసి అని చెప్పి ఏదో ఒక 2 స్టెప్స్ అయితే వేయించారనమాట. డీజే తిల్లు సాంగ్ అనుకుంటా. అందరూ ఇంకా ఊర్లో పిల్లలు ఇంకా 2-3 కలిసి అంతా వేసారనమాట. ఫైనల్గా అయితే స్టెప్స్ వేయించేశారనమాట ప్రెసిడెంట్ దగ్గర కూడా. ఇంకా 2-3 స్టెప్స్ వేసిన తర్వాత మళ్ళీ పిల్లలు ఉంటారు కదా, పిల్లలు కూడా పిల్లలకి కూడా 2-3 సార్లు ఛాన్స్ ఇచ్చారు. ఒక్కొక్కరు డాన్స్లు వేసుకుంటా ఉన్నారనమాట. మళ్ళీ వాళ్ళు దిగేసిన తర్వాత ఫుల్గా మాస్ సాంగ్స్ పెట్టి పిల్లలు మాత్రమే ఎంజాయ్ చేశారు. ఇంకా ఈ ఆర్కెస్ట్రా అయిపోయినాక మార్నింగ్ వచ్చి ఊరి మీద దేవుడు సీతారాముల కళ్యాణం ఉంటుంది కదా, ఆ స్వామివారు మళ్ళీ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత అందరూ ఒక గిన్నెలోకి కానీ ఒక చెంబులోకి కానీ కొంచెం పెద్దది, దాంట్లోకి ఏం చేయాలంటే కొంచెం పసుపు కుంకుమ వేసి వాటర్ కలిపి ఇవ్వాలన్నమాట. ఇస్తే అవి కొన్ని దేవుడి మీద చల్లి మళ్ళీ పిల్లలందరూ కలర్స్ పూసుకొని ఎంజాయ్ చేస్తారనమాట. అట్లా ఊరంతా తిరిగితే ఫుల్గా కలర్స్ అంతా పూసుకొని ఎంజాయ్ చేసేసి ఫైనల్గా అయితే బావి ఉంటుందన్నమాట. మా ఊర్లో చాలా బావిలు ఉన్నాయి. చాలామందికి స్విమ్మింగ్ కూడా వస్తుందన్నమాట. ఆ బావిలలోకి పోయి మగపిల్లలందరూ బాగా మునిగేసి బాగా అక్కడే స్నానాలు చేసుకొని వస్తారనమాట. ఫుల్ కలర్స్ పూసుకున్న తర్వాత అట్లా బాగా స్విమ్మింగ్ చేసి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఆ వీడియో కూడా నెక్స్ట్ యాడ్ చేశాను, చూడండి మీరు. అది అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్గా పిల్లలందరూ 3 days 4 days వర్క్ చేసి అన్నదానాలు కూడా ఉన్నాయన్నమాట. ఒక 2 days మధ్యాహ్నం పూట అన్నదానం వచ్చి అక్కడే ఊరంతా ఎవరు ఇంట్లో వంట చేయరనమాట. అందరు వెళ్ళి అక్కడే తింటారు. ఎవరో రాలేని వాళ్ళు అక్కడికి నడవలేని వాళ్ళు మాత్రం ఏదో కొంచెం ఇంట్లో చేసుకొని తింటారనమాట. బాగా చేస్తారు తిరునాళ్ళ. అలాగా చేసిన తర్వాత మళ్ళీ అయితే ఇంకా పిల్లలందరూ కష్టపడి ఉంటారనేసి వాళ్ళ కోసము నాన్ వెజ్ తెప్పించి ఈ ఫెస్టివల్ అయిపోయినాక అంతా బిర్యానీ చేసుకొని, మా ఊరు స్కూల్ ఉంటుందన్నమాట, గవర్నమెంట్ స్కూలు. అక్కడ చెట్లు అంతా బాగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అనేసి అక్కడ మాస్టర్ని పిలిపించి, ఒక చెఫ్ వస్తారు ఎవరో ఆయన్ని పిలిపించి ఆయన దగ్గర బిర్యానీ చేయించుకొనేసి మగపిల్లలందరూ పోయి, అంటే కొంచెం పెద్దవాళ్ళైనా పోవచ్చు, పోయే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా పోయి అక్కడ బిర్యానీ తినేసి ఫుల్గా ఎంజాయ్ చేసేసి వస్తారనమాట. బాగుంటుంది. తిరునాళ్ళు అయితే చాలా బాగా చేస్తారనమాట. నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా స్విమ్మింగ్ వీడియోస్ అవంతా కూడా యాడ్ చేస్తాను, చూడండి మీరు. బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఆర్కెస్ట్రా వాళ్ళు దిగేశారనమాట. పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదు, ఇంకా టైం అయిపోయింది దిగండి అనేసి అంటే వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంక ఇక్కడ చూడండి పిల్లల గ్యాంగు పెద్దోళ్ళు అందరూ సాంగ్ పెట్టుకొని ఫుల్గా ఊరికే ఎగురుకుంటా వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటా ఉన్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఒరిజినల్ ఆడియో పెట్టకూడదు, ఒరిజినల్ ఆడియో మనమైతే అప్లోడ్ చేయకూడదు. యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనము పెట్టకూడదు. అలా పెడితే కనుక కాపీ రైట్స్ వస్తాయి. దానివల్ల అయితే నేను ఇక్కడ సాంగ్
సాంగ్స్ అన్నీ మ్యూట్ చేశాను అనమాట. మ్యూట్ చేసి ఓన్లీ వీడియో మాత్రమే పెట్టానన్నమాట. ఇది వచ్చి ఏదో ఓపెన్ గంగం స్టైల్ అనుకుంటా అనే సాంగ్కో ఏమో ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు ఆ పిల్లలు. బాగా ఎంజాయ్ చేస్తారు. మావాడు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసింటాడు. కానీ మావాడు ఏమంటే ఎండకు తిరిగి 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 డేలో అంతా, మేమైతే మెయిన్ వీడు ఆర్కెస్ట్రాలోనే బాగా ఎంజాయ్ చేస్తాడనే పోయినాము. కానీ మావాడు ఏం చేశాడంటే ఆ రోజు డేలో కొంతసేపు కూడా పడుకోలేదు. నేను ముందు రోజు హరికథ దగ్గర వెంట అక్కడే ఉండిపోయినా. సో నాకు ఫుల్ టైర్డ్గా ఉంటే నేను మధ్యాహ్నము నిద్రపోయాను అనమాట. ఇంకా వాడు ఇష్టానికి వాడు ఆడుకున్నాడు, నిద్రపోకుండా వాడు లేచిపోయి ఆడుకుంటూనే ఉన్నాడు. దానివల్ల ఈవినింగ్ 10:30, 11కి అంతా కరెక్ట్గా ఆర్కెస్ట్రా స్టార్ట్ అయ్యే టైంకి నిద్రపోయేసాడనమాట. ట్రాక్టర్లో దేవుడి దగ్గర కూర్చోన్నాడు, వస్తా వస్తా అట్లే నిద్రపోయేసాడనమాట. మేము మెయిన్గా ఆర్కెస్ట్రా అంటే వాడికి ఇష్టము, బాగా మాస్ సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తాడులే అనుకొని మెయిన్గా మేము దాన్నే టార్గెట్ చేసుకున్నాం. కానీ వాడు అదే మిస్ చేసేసి నిద్రపోయాను అనమాట. ఇక్కడ చూడండి వసంతోత్సవం అప్పుడు మా వాడికి అయితే ఫుల్గా పూసినారు. చూడు వాడైతే జగ్గులో నీళ్ళు ఎత్తుకొని పోయి వాళ్ళ డాడీకి పోయకూడదు నాన్న మామ వాళ్ళకి పోయి అంటే వాడు వినలేదు. వాడికి తెలియదు కదా, ఎత్తుకొని పోయి వాళ్ళ డాడీ మీదనే పోస్తాడనమాట. ఇక్కడ మా అన్న అనమాట, నాకు అన్న అవుతాడు. సో వాడికి మామ కాబట్టి పూస్తున్నాడు చూడండి వాడికి. వాడేమో జగ్గులో నీళ్ళు వేసుకొని కడుక్కుంటా అన్నాడు, మళ్ళీ పోతాడనమాట ఎత్తుకొని. చూడండి ఇక్కడ మా అత్త అయితే అదే ఎర్రనీళ్ళు కలిపి ఇచ్చిందనమాట. ఇస్తే అక్కడ దేవుడి మీద కొన్ని చల్లేసి మిగతావి పిల్లలు పోసుకునేస్తారనమాట. మా వాడు చూడండి మళ్ళీ తుడుచుకున్నాక మళ్ళీ పోతున్నాడు వాళ్ళకి పోసేకి. వాళ్ళేమో మా వాడు జగ్గు పిక్కునేసి వాడిని ఎత్తిని పోసేసి పంపిస్తారనమాట. బాగా ఎంజాయ్ చేసినాడు. లాస్ట్ ఇయర్ కూడా బాగా కలర్స్ పూసుకునే దాంట్లో బాగా ఎంజాయ్ చేశాడు. హోలీ అనేది రాక గోలీ గోలీ అంటాడనమాట. చూడండి అంతా వేసి వాని మీద పోసేసినారు. పోసినాక ఇంక మళ్ళీ ఎత్తుకొని వస్తున్నాడు, మళ్ళీ ఎత్తుకొని పోవాలా అనేసి నేను వాటర్ మళ్ళీ వస్తున్నాడు అనమాట. వచ్చి మళ్ళీ పోతాడు. వాళ్ళ డాడీ మీద కూడా పోసేస్తాడనమాట. పోయేద్దంటే వాడికి తెలియదు కదా, వరుస అయ్యే వాళ్ళ మీద పోయాలి నాన్న, డాడీ మీద పోయకూడదు అంటే కూడా వినడు. వాళ్ళ డాడీ మీదనే పోస్తూ ఉంటాడు. వాళ్ళ డాడీ మీద పోసేసి డాడీ హ్యాపీ గోలీ డాడీ అనేసి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ మీద పోసేది చూడండి, పోసి హ్యాపీ గోలీ డాడీ అంటాడు. అట్లా బాగా ఎంజాయ్ చేశాడనమాట. బాగుంటుంది తిరునాల. చూడండి ఎట్లా పోస్తున్నాడు చూడండి నీళ్ళు ఎత్తుకొని. బాగా ఎండల వానగాలిలో మా వాడైతే బాగా తిరుగుతాడు. ఊరికి పోతే కనుక ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలందరూ వెనకాల స్వామివారు ఊరేగింపు పోయినప్పుడు వెనకాల కూర్చుంటారనమాట. చూడండి యూత్ అయితే ఫైనల్గా యూత్. నెక్స్ట్ ఇక్కడ బాయిలో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. స్విమ్మింగ్ కోసం వెళ్ళినారు చూడండి అంత హైట్ నుంచి దుంకుతారు. బాగా ఉంటుందన్నమాట. అలా దుంకి బాగా ఎంజాయ్ చేస్తారు. నచ్చిందా మన వీడియో? నచ్చింటే కనుక మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. చూడండి ఇక్కడైతే బిర్యానీ. ఇదండి ఇవాళ మన వీడియో. ఫైనల్గా అయితే ఈ బిర్యానీతో మన తిరునాళ్ళ ఎండ్ అయిపోతుంది అనమాట, మా ఊరు తిరునాళ్ళ. నచ్చింటే మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి.